స్థానిక ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లంట. ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం. కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ మంత్రి తుమ్మల. స్థానిక ఎన్నికల్లో 100కు 100% సీట్లు కాంగ్రెసే గెలవాలి. ఇక గెలుస్తుంది. ఇక ఏకగ్రీవాలు ఒక పక్క చేస్తూ, ఒక పక్క విచ్చలవిడిగా హామీలు చేస్తూ, ఒక పక్క కిడ్నాపులు చేయించి రకరకాల హింసలు చేస్తే నిలబడేటోళ్ళని ఎలాగైనా కాంగ్రెసే గెలిచేది. కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. ఇట్లా చేస్తే కాంగ్రెస్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు. నేను చెప్తున్నా కదా, ఎవరు గెలిచినా కాంగ్రెస్లోకైనా వస్తారు. ఈ రెండే జరుగుతాయి. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవుల భర్తీలో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు సముచిత న్యాయం కల్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ సోమవారం ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పంచాయతీలు మరింత అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. పేదల కోసం 22,000 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని విమర్శించారు. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా ఇంటి వద్దకే వెళ్ళి బొట్టు పెట్టి 1 కోటి మంది మహిళలకు చీరలు అందిస్తామని తెలిపారు. రైజింగ్ తెలంగాణ 2047 నినాదంతో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు ఘనమైన చరిత్ర ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణ, శీలం సిద్ధారెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారని, వారి స్ఫూర్తితో ముందుకు నడవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్కడక్కడ సమస్యలున్న ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కోసం కొత్త యూనివర్సిటీ కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారంట. బట్టీల కమిషన్లు తీసుకోవడంలో నేను అన్ఫిట్ అంట. విద్యుత్ శాఖలోని కీలక పోస్టుల్లో ఆంధ్ర వ్యక్తులు, వారి కోసం తెలంగాణ ఉద్యోగులను బలి చేస్తున్నారు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, ద్రోహ పాలన. ఈ మాట హరీష్ రావు అంటున్నాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాదిరిగా బిల్లులు మంజూరుకు 20 నుంచి 30% కమిషన్లు తీసుకోవడంలో తాను అన్ఫిట్ అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హరీష్ రావు అన్ఫిట్ అంటూ భట్టి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కమిషన్లు తీసుకోవడం తనకు రాలేదన్నారు. ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని భట్టిని హెచ్చరించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో 50,000 కోట్ల కుంభకోణం ఉందని తాను ఆరోపిస్తే దానిపై వివరణ ఇవ్వకుండా తన స్థాయిని దిగజార్చుకొని విమర్శలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం నిర్మించిన ప్లాంట్ నుంచి 2,400 మెగావాట్ల కరెంట్ను తీసుకోవాలని 4.12కు యూనిట్ కరెంట్ ఇస్తామని ప్రభుత్వానికి ఎన్టీపీసీ లేఖ రాసిందని తెలిపారు. కానీ కమిషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడుతుందన్నారు. ఒకవేళ అప్పులు తెచ్చి కొత్త ప్రాజెక్టు పూర్తి చేసిన విద్యుత్ ప్లాంట్ ఒప్పందం ప్రకారం 25 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై 82,000 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్ శాఖలోని కీలక విభాగాల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు వరుసగా నియమించడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలన కాదని, తెలంగాణ ద్రోహ పాలనని విమర్శించారు. ఏపీకి చెందిన రాజశేఖర్ రెడ్డిని జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్గా,
ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులను అవహేళన చేసిన కుమార్ ఉద్యోగుల డైరెక్టర్గా, మధ్యప్రదేశ్ మైనింగ్ ఇంజనీర్గా పనిచేసిన శివాజీని ఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు హెచ్ఆర్డి డైరెక్టర్గా, ఏపీకి చెందిన నరసింహులను ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్గా, వావిలాల అనిల్లను రెడ్కో సీఎండీగా, ఏసీబీ కేసులో ఉన్న నందకుమార్ను చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఆంధ్ర వారి కోసం తెలంగాణ ఉద్యోగాలను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పారిశ్రామికవేత్తలకు ఎక్కడి నుంచైనా విద్యుత్తును కొనుగోలు చేసి వాడుకునేందుకు దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందని దుయ్యబట్టారు. మెగావాట్కు 20 లక్షలు పైనున్న వారికి మరో 10 లక్షల చొప్పున చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ లంచం అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆంధ్ర అధికారుల దోపిడీకి ఇదొక నిదర్శనం అన్నారు. పంచాయతీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలకు వెళ్తూ కోడ్ ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతుందా అని నిలదీశారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అందరూ గతంలో మీరు ఏమీ తక్కువ కాదు, మీరు దోచుకున్నదంతా తరతరాలు తరగని ఆస్తిని దోచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు, గతంలో మీరు దోచుకున్నదే. ఇప్పుడు ఏంటంటే ఈ పైన ఏంటంటే అన్నీ తెలుసు వీళ్ళకి. వీళ్ళు దోచుకున్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళు దోచుకున్నది వీళ్ళకి తెలుసు. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, బొక్కలో ఉన్న ఎలక్కి ఇంకొక ఎలక తెలిస్తే ఇంకొక ఎలక కనపడుతుందని. అట్లా ఉంటుంది ఈ పంచాయతీ అంతా. వీళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఇష్టాచారం దోచుకుని ప్రజల్ని ప్రతి స్కీములో ఒక స్కామ్ పెట్టి లక్షలాది కోట్లు దోచుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళు దోచుకుంటున్నారు అంతే. ఈ 5 ఏళ్ళు మళ్ళీ వీళ్ళు దోచుకుని పోతారు. మళ్ళీ అప్పులు లక్షల కోట్లు అప్పు చేసిపోతారు మన మీద. మళ్ళీ ఆ లక్షల కోట్లు అప్పు చేయడం కోసం మనం ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి. 30,000 40,000 సంపాదించేటోడు ట్యాక్సులు కడతాడు. 10,000 20,000 30,000 40,000 సంపాదించేటోడే ట్యాక్సులు కట్టాలి. ప్రతి దాని మీద ట్యాక్స్ పడుతుంది మనకి. ఈ పైసలన్నీ దేనికి ఉపయోగపడ్డాయంటే ఆ ట్యాక్స్ పైసలన్నీ కూడా ఇదిగో ఇట్లా లక్షల కోట్లు సంపాదించుకుని వాళ్ళేమో బిఎండబ్ల్యూలు, కార్లు, రకరకాల ఖరీదైన కార్లు, విల్లాలు కొనుక్కుని ఇవి జాలం అన్నట్టు ఎక్కడెక్కడో ఫామ్ హౌస్లు కట్టుకుని వీటికి ఉపయోగపడతాయి మన ట్యాక్సులన్నీ వాళ్ళకి. మనకు ఒరిగేది ఏమి ఉండదు. మనం మళ్ళీ ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దినచర్య మనకే ఉంటుంది. ఇక రోజువారీ కష్టపడాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ వచ్చిందల్లా ట్యాక్సులు కట్టుకోవాలి, మిత్తులు కట్టుకోవాలి, ఇవే ఉంటుంది మన పరిస్థితి. కానీ వాళ్ళకి ఎట్లా అంటే ఇక మన మీద సంపాదించిన డబ్బునంతా కూడా వాళ్ళు దాచుకుని ఇష్టాచారం ఖర్చు పెట్టుకుంటారు. వచ్చినాడు ఏదో మళ్ళీ ఒక సిట్ విచారణను పెడతారు వాడి పేరు మీద. ఇక వాడు ఆ విచారణ జరుగుతూ ఉంటుంది. వీడిని పిలుస్తారు, బిర్యానీ పెట్టి వాడిని 4 క్వశ్చన్లు అడుగుతారు, మళ్ళీ పంపిస్తారు 1 గంట సేపు. ఇదే నడుస్తుంది. కేటీఆర్ని విచారించారు, కేసీఆర్ని విచారించడానికి పిలిచి ఆయన లేఖ రాసిండు. ఇప్పుడు హరీష్ రావును విచారించారు. ఏం జరిగిందంటే విచారణలో ఏం జరగలే, ఏముండదు. అది అరెస్ట్ అవ్వబోతున్నాడు అనే చర్చ తప్పితే ఏముండదు. అది సాగుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. బట్టి విక్రమార్క కమిషన్లు తీసుకుంటాం వాస్తవమే. కానీ ఎందుకు ఆ గత 10 సంవత్సరాలు మీరు దోచుకున్నారు, మేము దోచుకోవద్దా అనే కాడికి ఉంది. ఇప్పుడు ఎవడు ప్రజలకు పెట్టేటోళ్ళు లేడు.